హలో ఫ్రెండ్స్, నిన్న రెబల్ స్టార్ ప్రభాస్ అప్కమింగ్ ఫిల్మ్ రాజాసాబ్ నుండి ఫస్ట్ సింగిల్ అయితే వచ్చింది భయ్య. మరి అన్ని వీడియోలకి అన్ని సాంగ్లకి రివ్యూలు చెప్పే నేను ఈ ఫస్ట్ సింగిల్కి అయితే రివ్యూ చెప్పలేదు. మరి మన ఫ్రెండ్స్లో చాలామంది ఎందుకు రివ్యూ చెప్పలేదన్నా, రివ్యూ చెప్పాను అనే విధంగా కామెంట్స్ అయితే చేస్తున్నారు. రివ్యూ ఎందుకు చెప్పలేదంటే భయ్య రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను బిజీగా ఉన్నాను, అదో కారణం అయితే. రెండో కారణం అయితే భయ్య ఈ సాంగ్లో సమస్య ఉంది, అందుకని రివ్యూ చెప్పలేదన్నమాట. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే భయ్య, ఈ సాంగ్ చూసిన వెంటనే మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది భయ్య, చాలా అద్భుతంగా అనిపించింది. సంక్రాంతికి వస్తుంది ఈ మూవీ, మరి సంక్రాంతికి ఉండాల్సిన అన్ని అంశాలు కూడా ఈ సాంగ్లో కనిపించాయి. ఫెస్టివల్ వైబ్ అయితే కనిపించింది భయ్య, చాలా కలర్ఫుల్గా ఉంది. ఆ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎస్పెషల్లీ మన రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క లుక్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి భయ్య. వింటేజ్కి వెళ్ళిపోయాడు, ఒక డికెట్ బ్యాక్కి వెళ్ళిపోయాడు. ఏదో మిర్చి సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ని చూస్తున్నామా అనే విధంగా అనిపించింది. ఈ విషయంలో మాత్రం మన మారుతికి హ్యాట్సాప్ చెప్పాలి భయ్య. ఎందుకంటే ఈ లుక్స్ తీసుకురావడంలో బాహుబలి తర్వాత సుజిత్కి వర్కౌట్ అవ్వలేదు. మన ప్రశాంత్ నీళ్ళు సలార్తో వర్కౌట్ చేయలేకపోయాడు. ఇక ఆదిపురుషు సెట్కి వెళ్ళిపోయింది, రాధేశ్యామ్ సెట్కి వెళ్ళిపోయింది. లుక్స్ పరంగా మాత్రం మారుతి ఓ మెట్టు పైకి ఎక్కేహాడు భయ్య. లుక్స్ గురించి రెబల్ స్టార్ ప్రభాస్ పైన ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే విధంగా ఈ సాంగ్లో అయితే దించాడు. అన్నీ అద్భుతంగా ఉన్నాయి భయ్య. స్టెప్స్, వేవ్స్ అద్భుతంగా చేశాడు రెబల్ స్టార్ ప్రభాస్. వేవ్స్కి పెట్టింది పేరు. డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ బాగున్నాయి, కానీ భయ్య ట్యూన్ నాకు నచ్చలేదు భయ్య. అసలు రిథం లేదు, మూమెంట్ లేదు. ఏంటి భయ్య ఇది? పాన్ ఇండియా సాంగేనా? తమనన్నా చెప్పండి అన్న. అసలు పండగ వైపు ఎలా ఉండాలి? మొన్న విజయ్దో పాట వచ్చింది భయ్య, మన అనిరుద్ధ్ కొట్టాడు, అద్భుతంగా ఉంది. జననాయకన్ మూవీ నుంచి. ఇక మనమే ఎగిరేస్తాం అనమాట, కూర్చుని ఉన్నా నించుని ఉన్నా ఎక్కడ ఉన్నా సరే. అలా ఉండాలి భయ్య సాంగ్స్. మన ఫెస్టివల్కి వస్తుంది ఈ మూవీ. మరి ఫెస్టివల్కి వస్తున్న మూవీకి ఫస్ట్ సింగిల్ వదిలినప్పుడు ఆ అట్మాస్ఫియరు, ఆ సినిమాటోగ్రఫీ, ఆ పిక్చరైజేషన్ బాగున్నప్పుడు ఆ సాంగ్ రిథం ఎలా ఉండాలి భయ్య? మహేష్ బాబు సినిమా గురూజీతో తీశాడు కదా ఒక సినిమా, గుంటూరు కారం. ఆ సినిమాలో బీట్నే కొట్టేశాడు. పోనీ అదైనా హై ఫీజ్లో రిథంతో ఉందంటే రిథం కూడా లేదు, చాలా స్లోగా మూడిగా సాగింది భయ్య. అక్కడక్కడ అణుపల్లవి దగ్గర లాస్ట్లో పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచులర్ నేనేలే అనే దగ్గర ట్యూన్లు కొంచెం బాగున్నా అనిపించినాయి, కానీ ఫస్ట్లోంచే చాలా స్లోగా మొదలైంది భయ్య సాంగ్. అదనమాట సమస్య. నాకు విన్నే అంత నచ్చలేదు. 4 సార్లు విన్నాను, 10 సార్లు విన్నాను. రేపు పొద్దుటికి ఏమైనా నచ్చుతుందేమో అని ఇవాళ కూడా విన్నాను, వర్కౌట్ అవ్వలేదు భయ్య. సాంగ్ విషయంలో మాత్రం తమనన్న అయితే దెబ్బేశాడు. మరి మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ అయితే చేయండి.